ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయే ఎన్నికల సమరంలో సమర శంఖారావం పూరించడానికి పచ్చని జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు పెద్దలు పూజ్యులు నాకు దైవ సమానులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన జిల్లాలో మొదటిసారి మన భీమడోలు గ్రామంలో అడుగుపెట్టి మరి మా జన్మంతా కూడా ధన్యమైనందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ వేదిక నలించేటువంటి పెద్దలకు హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సేవా మిత్రులకు బూత్ కన్వీనర్లకు ప్రెస్ వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ఈ కార్యక్రమం తరపున స్వాగతం పలుకుతూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మిషన్ 150 అని చెప్పి ఏదైతే ఒక కార్యక్రమం మనకిచ్చారో దానికి మించి విజయం మీకు ఇస్తాం సార్ అని చెప్పి ఈ సభ ద్వారా మన పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా చప్పట్లతో వారికి కానుకగా ఇస్తామని చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. చాలా సంతోషం. మరి ఎన్నికల ప్రచారంలో మేము గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ గ్రామాల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కానీ గ్రామంలో ఉన్నట్టు పెద్దలు కానీ సమాజంలో ఉన్నట్టు అందరూ కూడా ఒకే ఒక విషయం మీద అందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. పోలవరం పూర్తవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు ఇవ్వాలి, అమరావతి రాజధాని నిర్మాణం కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఆశీస్సులు ఇవ్వాలి, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే 10 పరిశ్రమలు ఇక్కడికి రావాలి, ఆ పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు ఇవ్వాలి. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక పెన్షన్ తీసుకున్నటువంటి ఒక అవ్వ దీవిస్తూ ఉంది, ఒక పసుపు కుంకుమ తీసుకున్నటువంటి డ్వాక్రా ఆడబడుచు దీవిస్తూ ఉంది. అన్నదాత సుఖీభవ కింద మరి రైతులకు వచ్చినటువంటి ఆ యొక్క కానుకని రైతు సోదరులంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా గ్యాస్ కనెక్షన్ అడిగేవారు లేరు, మరుగుదొడ్డి అడిగేవారు లేరు, రేషన్ కార్డులు కూడా చిన్న చిన్నవి తప్ప అవి కూడా అడిగేవారు లేరు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు చూస్తే ఒక్క ఉంగుటూరు నియోజకవర్గంలోనే ఈ 4.5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్క ఉంగుటూరు నియోజకవర్గంలో 350 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఒక్క ఉంగుటూరు నియోజకవర్గమే కాదు, జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాలు కూడా సిమెంట్ రోడ్లు కానీ గ్రామాల్లో కావాల్సినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ఏ గ్రామం వెళ్ళినా ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా పార్టీలన్నీ పక్కన పెట్టి కులమతాలన్నీ పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన పెద్ద కొడుకుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆశించాలని చెప్పి పెద్దలందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. రైతు సోదరులంతా కూడా పోలవరం పూర్తయితే మన యొక్క రైతుల కష్టాలు తీరుతాయని రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మైండ్ గేమ్కి ఎవరు కూడా లోను కావద్దండి. ప్రజలంతా కూడా ఒక్కటే ప్రశ్న మనం వేద్దాం, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పురోగమనానికి మీ ఓటా, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తిరోగమనానికి మీ ఓటా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటేస్తే పక్కనున్న కేసీఆర్కి కానీ కేంద్రంలో ఉన్న మోడీ గారికి కానీ ఓటేసినట్టే అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో మోడీ గారు ఆటలు కట్టాలన్నా, పక్క రాష్ట్రం మన మీదకు రాకుండా చూడాలన్నా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఆశీస్సులు ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తెరగాలని అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. మరి మా ఉంగుటూరు నియోజకవర్గంలో కొల్లేరు ప్రాంత ప్రజలందరికీ కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది, వాళ్ళ సహకరించకపోయినా 1-2 డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ తెచ్చాం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో వచ్చేది మనమే, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాబట్టి కొల్లేరు ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త చెప్పాలని చంద్రబాబు నాయుడు గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే ఆర్ఎండ్బి కానీ పిఆర్ రోడ్లు అయితే 85 కోట్లు వచ్చినాయి మనకు. ఆర్ఎండ్బి పిఆర్ టెండర్ల దశలో ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్లో 50 కోట్లు శాంక్షన్ అయింది, టెండర్ల దశలో ఉన్నాయి. దయచేసి 4 కుటుంబ సభ్యులున్న మన ఇంట్లోనే 4 పనులు ఒకసారి చేయలేమండి. మరి అలాంటిది ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయల అప్పుతో ఈ రాష్ట్రాన్ని మనకిచ్చి బస్సులో పడుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు పడి
ఆయన పడే కష్టం మనకు తెలియదు కానీ మన ప్రజలకు కష్టాలు తెలియకుండా పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని మనమంతా కూడా గుర్తెరగాలని మిమ్మల్ని అంతా కూడా కోరుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. మన రాష్ట్ర ప్రగతిని, రాష్ట్రకు దశాదిశ అంతా కూడా చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా దిక్కులు పిక్కటిల్లేటట్లు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని మన అధినాయకుడికి అందరూ కూడా ఏకకంఠంతో అందరూ ఆమోదించవలసిందిగా సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. మరి అందరికీ కూడా చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. ఇటంతా కూడా ఖాళీగా ఉన్న సోదరులంతా కూడా అట్టేపిన బయట పోలీసు వారికి విజ్ఞప్తి, వందలాది మంది బయట ఉన్నారు, గేట్లు చిన్నవి ఉన్నాయి, ఫ్రీగా వదిలేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నామన్నా.